జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహాలు రచిస్తోంది. అక్కడ గెలిచిన వ్యక్తికి హోంమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. అభ్యర్థిని ప్రకటించే సమయంలోనే జూబ్లీహిల్స్ కు హోంమంత్రి పదవి ఇస్తామని పబ్లిక్ గా ప్రకటించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో అక్కడ బరిలోకి దిగే లీడర్ తో పాటు స్థానిక క్యాడర్ గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తారు. అదే సమయంలో విపక్ష అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఒక గ్లామర్ వస్తుందని అంచనాలో హస్తం లీడర్స్ ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని రేవంత్ భావిస్తున్నారు. దీనికోసం ఆయన పలువురు సినిమా లీడర్స్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి సినిమా నటుడు చిరంజీవితో అభ్యర్థి ఎంపికపై చర్చించారట. అయితే ఆయన ముందుగా ఇంట్రెస్ట్ చూపించలేదని హోంమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆలోచనలో పడినట్టు ప్రచారం. ఒకవేళ ఆయన పోటీ చేయలేనని చేతులెత్తేస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు నాగార్జున పేరును సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకవేళ ఆయన సైతం నో చెప్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట. ఇక ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ విజయాన్ని సాధించారు. కానీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3 మంత్రులు ఉండడంతో ఆయనకు ఛాన్స్ రాదు. గ్రేటర్ హైదరాబాద్కు మంత్రివర్గ ప్రక్షాళనలో మంత్రి పదవి ఇవ్వక తప్పదు. అందుకని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హోంమంత్రి ఇస్తామని ముందుగానే ప్రకటిస్తే ఎన్నికల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అదే సమయంలో స్థానిక ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు కోసం ఓటు వేస్తారనే అంచనాలో హస్తం లీడర్స్ ఉన్నారు. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో ఎవరికో ఒకరికి ఇవ్వక తప్పదు హోంమంత్రి పదవి. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల అభ్యర్థికే ఇస్తామని ప్రకటిస్తే అన్నింటా బయట రాజకీయ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.